టెన్షన్ ఉండదు. అంతేకాకుండా మన లక్ష్యాన్ని కూడా చేరుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని అంటారు ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ అంటే ఏంటిది? టెన్షన్ ఫ్రీ లైఫ్. అవును కదా? ఈ టెన్షన్ ఫ్రీ లైఫ్ మనం జీవితంలో రావాలంటే మనం అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసాన్ని మీకు 2 నిమిషాలు చెప్తాను. మీరు దాన్ని నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటారు. అంటే మనకు శక్తిని ఇచ్చేటువంటిది మెడిటేషన్. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే 2 రకాల విషయాలు ఉన్నాయి. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. తెలుసా? శరీరం కనిపిస్తుంది, ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. దాన్ని అంటారు ఇంగ్లీష్లో సోల్ అంటారు, తెలుగులో ఆత్మ అంటారు. దాన్ని లౌకికంలో అంటే బయట ప్రాణం అంటారు. తెలుసా ప్రాణం అంటే ఏంటిది? ప్రాణం అంటే ఏంటిది? ఈ శరీరాన్ని నడిపించేటువంటి కదా. డ్రైవర్ కారు ఉంటాడు కదా, డ్రైవర్ ఏమో కనిపించాడు, లోపల ఉంటాడు, కారు కనిపిస్తుంది. మరి అదేవిధంగా మన శరీరం కనిపిస్తుంది, ఆత్మ కనిపించదు. దాన్ని సోల్ అంటారు. అయితే ఈ ఆత్మ అనేటువంటిది 2 కళ్ళ మధ్యన ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? 2 కళ్ళ మధ్యన ఉంటుంది. అందుకే గుర్తుగా మనము ఏం చేస్తాము? బొట్టు పెట్టుకుంటాము. పెట్టుకున్నా కదా బొట్టు అంటారు. ఎందుకు పెట్టుకుంటారు బొట్టు? ఆత్మ ఇక్కడే ఉంటుంది కాబట్టి. ఆత్మ ఇక్కడ కూర్చొని కళ్ళతో చూస్తుంది, నోటితో మాట్లాడుతుంది, చెవులతో వింటుంది, కాళ్ళతో నడుస్తుంది, చేతులతో పనిచేస్తుంది. ఇదంతా చేసేవారు ఆత్మ. శరీరం ద్వారా చేస్తుంది. శరీరం లేకుండా ఆత్మ ఏం చేయదు. కానీ ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ అనాది అవినాశి. ఆత్మకి ఎప్పుడు చావు లేదు. శరీరానికి ఉంది. ఈ శరీరం అనేటువంటిది మనకు ఒక వస్త్రం లాంటిది, బట్టలు కదా, బట్ట వేసుకున్నాం కదా. అదేవిధంగా ఈ ఆత్మ కూడా శరీరాన్ని తీసుకొని ఈ శరీరం ద్వారా రకరకాల పనులు చేసుకొని చేసేదంతా కూడా ఆత్మనే. అయితే ఈ ఆత్మలోని గుణాలు ఉన్నాయి. కోపం వస్తుందంటారు. కోపం మనది కాదు. నాకు కోపం వచ్చింది కదా, కానీ కోపం